బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో జోరుగా నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజు 240 నామినేషన్లు దాఖలైనట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నిన్న నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజు కాంగ్రెస్ 12, బీజేపీ 7, బీఆర్ఎస్ 7 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఈ నెల 10తో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండటంతో పార్టీలు త్వరితగతిన నామినేషన్లు దాఖలు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. నిన్నటి వరకు 240 నామినేషన్లు దాఖలైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, మొత్తానికి ఎలక్షన్ షెడ్యూల్ రావడం, ఎలక్షన్ ప్రచారాలు, బీఫామ్లు, దాదాపు ఎన్నికల హడావిడంతా కూడా రోజు రోజుకి దగ్గర పడుతుండటంతో దాదాపు ఎన్నికలు కూడా లోనే ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా కొనసాగింది. నామినేషన్ల పర్వంతో దాదాపు 240 నామినేషన్లు గా ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల నుంచి నిన్నటి నుండి నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజు కూడా కాంగ్రెస్ 12, బీజేపీ 7, బీఆర్ఎస్ 7 నామినేషన్లు దాఖలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం తన నామినేషన్ గురించి ప్రపంచ కోనాయిపల్లిలోని వెంకటేశ్వర గుడికి ఆయన ఆనవాయితీగా వస్తున్నటువంటి అక్కడి నుంచి తన నామినేషన్ పత్రాలు కూడా ఆయన పూజలు చేయించడం ఇవన్నీ జరిగిన నేపథ్యం. సో ఈ నెల 10తో నామినేషన్ గడువు ముగియడంతో దాదాపు మరి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రచారంతో పాటు ఇటు ఈ హడావిడిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు అభ్యర్థులంతా కూడా. ఇప్పటికీ తెలంగాణలో దాదాపు 240 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న ఒకరోజే కీలకంగా నేతలలో నామినేషన్లు దాఖలయ్యాయి. రోజు మాత్రం కాంగ్రెస్ 12, బీజేపీ 7, బీఆర్ఎస్ 7 నటుగా నామినేషన్లు దాఖలు చేశారు. సో మొత్తంగా ఇప్పటికీ హడావిడి అనేది కొనసాగుతుంది. ఎన్నికల నామినేషన్లతో పాటు అఫిడవిట్లతో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ గతంలో మాదిరి జరగకుండా ఎలక్షన్ సజావుగా జరగాలి. ఎలక్షన్ తో పాటు గెలిచిన తర్వాత కూడా ఈ ఎన్నికలు కోర్టు పరిధిలోకి వెళ్ళడం, దాదాపు ఉత్కంఠ అనేది ఉండకుండా దాదాపు ఎన్నికల పర్వంతా కూడా నామినేషన్ల రోజు అలాగే వాళ్ళు సమకూర్చేటువంటి ఇచ్చేటువంటి అఫిడవిట్ల మీదనే ఎక్కువ డిపెండ్ ఉంటుంది. వాళ్ళు ఎంత గ్రౌండ్ లో ఎంత తిరిగినా, ఓటర్లను ఎంత అడిగినా, ఎంత ప్రచారాలు తీసుకున్నా నామినేషన్ అలాగే నామినేషన్ లో పొందుపరిచేటువంటి అఫిడవిట్ల ఘట్టం అనేది చాలా కీలకం కాబట్టి దాంట్లో జాగ్రత్తగా వాళ్ళంతా కూడా అప్రమత్తంతో దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇంకా 5 రోజుల గడువు మాత్రమే ఉండడంతో నేతలు మొదటి విడతగా దాదాపు ఫస్ట్ అయితే అఫిడవిట్లు వారి కొడుకులు దాదాపు వాళ్ళ యొక్క పిఏలు వీళ్ళతో ఇస్తున్నారు. రెండో దఫా అయితే నామినేషన్లు వేసేవారు అంతా కూడా ఒక డేట్ ఖరారు చేసుకుని భారీ ర్యాలీలతో పాటు ఇచ్చేలాగా ప్రచారం ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మహేందర్, ఈ నెల 10తో నామినేషన్ల పర్వం ముగియనుండటంతో ఇటు బీజేపీ, కాంగ్రెస్ కొన్ని సీట్లు పెండింగ్ లో పెట్టింది. పెండింగ్ నేపథ్యంలో అభ్యర్థుల్లో ఏమన్నా ఆందోళన ఏమైనా నెలకొందంటారా? ఇప్పటికే దాదాపు నామినేషన్ల గడువు కూడా మరి పూర్తవుతుండటంతో మరి దాదాపు బీజేపీ, కాంగ్రెస్ అనేది కొన్ని చోట్ల సీట్లు ఖరారు చేయకపోవడం అనేది పెద్ద చర్చగా మారినటువంటి విషయం. అధికార పార్టీ మాత్రం ఈ ఎలక్షన్ లో నోటిఫికేషన్ కన్నా ముందే ఆయన దాదాపు టికెట్ ప్రకటించడం, దాదాపు తర్వాత అభ్యర్థులను ప్రచారంలోకి దూసుకుపోవడం, 1-6 టికెట్లు మారడం తప్ప మిగతా అందరూ సిట్టింగ్లకే చాలా బందోబస్తుతోని గట్టి ప్రణాళికతో అధికార పార్టీలు నడుపుతాం. అయితే బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం బీజేపీ ఓడిస్తాం అంటూ పార్టీ ఇక్కడే మా అధికారం ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి ఈ రెండు పార్టీలు కూడా మొదట వాళ్ళ అభ్యర్థులను కేటాయించడంలోనే మొత్తంగా విఫలమయ్యారని చెప్పొచ్చు. ఇప్పటికి కూడా నానా ఇబ్బందులు పడుతూ బీజేపీ, జనసేన అంటూ దాదాపు నియోజకవర్గంలో అలాంటి ఇబ్బంది కలిగింది. మరో చోట కమ్యూనిస్ట్ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ పొత్తులంటూ దాదాపు ఆ రకమైన ఇబ్బందితో పాటు ఇటు వాళ్ళు నమ్ముకున్న పార్టీలు ఇబ్బంది పడడం పాటు ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా ఇబ్బంది పడడం, మరి ఇప్పటికే అన్ని ఆశలు పెట్టుకొని ఆ పార్టీకి పనిచేసేటువంటి వారు దాదాపు తమకే టికెట్ వస్తుంది, బీఫామ్ వస్తుంది ఆశించే వారు కూడా ఒక్కసారిగా టికెట్ కొత్త వారికి రావడంతో పార్టీలు మార్పులు. సో ఇవన్నీ కూడా దాదాపు ఎలక్షన్ షెడ్యూల్ కన్నా ముందే చేయాల్సినటువంటి పనులను నామినేషన్ తర్వాత నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇలాంటివి జరగడం అనేది మరి బహుశా ఇన్నేళ్ల రాజకీయంలో బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. ఇది చర్చలో నిలిచిపోయేటువంటి విషయం అంటూ దాదాపు రాజకీయ విశ్లేషణ కూడా చెప్పిన విషయం. మరి ఎందుకు రెండు జాతీయ పార్టీలు కూడా
ఎందుకు ఇలాంటి అలసత్వం ప్రదర్శించాయి, నేతలతో పాటు ఆశావాలతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నాయి, మరి వీరి వెనకాల ఉన్నటువంటి ఎజెండా ఏంటి, అధికార పార్టీ ఇంత ముందస్తుగా ఇంత ప్రణాళికబద్ధంగా ఉంటే రెండు పార్టీలు మాత్రం ఎందుకు ఇంత అలసత్వం ప్రదర్శిస్తున్నాయి, దీనివల్ల మరి ప్రజలలో కూడా ఒక సంకేతాలు వెళ్లే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి లోపాయకార ఒప్పందాలా లేక ఇంకేదైనా కారణమా, ఖచ్చితంగా ఈ రెండు పార్టీల అభ్యర్థుల ప్రకటనలో పాటు ముఖ్యంగా బీజేపీ చెప్తున్నటువంటి అలసత్వం అయితే ఆ చర్చకు ఎక్కువ దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.